సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లిలో ప్రసిద్ధిగాంచిన గిరిజన ఆరాధ్య దైవం మోతిమాత ఆలయం వద్ద ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం మంజూరైంది. సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్లమెంట్ నేత ఉజ్వల్ రెడ్డి నివాసంలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టీసీసీ ప్రధాన కార్యదర్శి ధనసిరి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మొదటిసారిగా ఉప్పర్పల్లి తండాలో మోతిమాత దర్శనానికి వచ్చిన మంత్రి దామోదర్ ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేశారన్నారు. మంత్రి రాజనరసింహ, ఎంపీ సురేష్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సిద్ధం ఉజ్వల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మరి చూసినట్లయితే మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు హెల్త్ అండ్ వెల్ఫేర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గారు గత సంవత్సరం మోతిమాత జాతరకు వచ్చినప్పుడు మరి అందరు కూడా ప్రతిపాదన వాళ్ళకి ముందట పెట్టారు. దానికి స్పందించిన మంత్రి గారు మరి నిధులు మంజూరు చేస్తాను అని చెప్పి అప్పుడు పూజ చేసి అక్కడ పోయిన తర్వాత మరి అధికార యంత్రాంగానికి చెప్పి ఈ రోజు చూసినట్లయితే ప్రొసీడింగ్ కాపీ వచ్చింది. మరి వచ్చే జాతర లోపలనే దవాఖానా ప్రారంభించాలని, ఉప కేంద్రాన్ని అందరు సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఇట్టి మంజూరు చేసిన హెల్త్ సెంటర్ గురించి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ హెల్త్ సెంటర్ రావడానికి సహకరించినటువంటి పెద్దలు సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి గారు, అదేవిధంగా సురేష్ కుమార్ శెట్కార్ గారు, మరి మంత్రివర్యులు, మరి ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అనడానికి నిదర్శనం. మనం చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. మరి ఎన్నోసార్లు ప్రతిపాదించిన మరి ఇక్కడ హరీష్ రావు గారు జిల్లా మంత్రిగా ఉన్నారు.